నా పేరు అన్నదాత మణి. రైజ్ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్గా నాకు పని. ఏదో మీకు వినిపించాలని వచ్చే ఇక్కడ నా ధ్వని. వీడెవడరా ఇప్పుడు వచ్చాడు అనుకోవద్దు ఈ శని. మీతో మాట్లాడటమే నా పని. ఆనందంగా ఉండండి విని. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అనే నానుడి 25 ఏళ్ల నుంచి దిద్దిచ్చాడా నుడి. మాకైతే చేరినట్టుంది తల్లి ఒడి. వినండి నాయన, జాగ్రత్తగా వినండి. కులమతాలతో ఎప్పుడు రెడ్డి గారు కట్టలేదు ముడి. వాడికి స్థాపించిన రోజునే కట్టేశాడు మడి. తెరిచారు మీ గుండెల్లో హృదయ గుడి. అది ఆయన కట్టుకున్నటువంటి గడి. అందుకే వినిపిస్తా నా మాటల సవ్వడి. వినిపించండి మీ చప్పట్ల సందడి. మేము ఊహించని ఆస్కారం, ఆహ్వానించడం ఆయన సంస్కారం. ఆయన కోసం కాసేపు వచ్చి నిలబడింది అధికారం. అది వినండి ఆయన దయచేసి. అది బిడ్డల మీద మాకున్న మమకారం. 25 ఏళ్ళు ఈ సంస్థకు మీరిచ్చారు ఆకారం. ఏదో మా శక్తి మేరలో మీకు చేసుకుంటున్నాం సత్కారం. దానికి రెడ్డి గారు కట్టిన శ్రీకారం. పవిత్రమైన వినాయకుడు ఓంకారం. ఆయనకు తెలియదు అహంకారం. ఆయన చేయగలిగింది ఉపకారం. మీ భవిష్యత్తుకి ఇచ్చాడు ఆకారం. మా గురువులు ఎవ్వరూ చదువులు అనుకోలేదు భారం. దాని దగ్గర ఎప్పుడు పెట్టలేదు బేరం. చదువు చెప్పకపోవటం అనుకున్నాం నేరం. చూపించాం చదువులో ఉన్న సారం. మీరు చదువుకొని సంపాదించారు ఆహారం. అది గౌతమి సంస్థల వ్యవహారం. సమస్యలు చేశాడు పరిష్కారం. అందుకే నెల్లూరు జిల్లా నుంచి ఆయన ఆహ్వానాన్ని చేయలేదు తిరస్కారం. మీకు అందరికీ మరొకసారి నమస్కారం. The expression words by me may be hurt to you. కొన్ని నా మాటలు మీ మనసు కొంచెం బాధ కలిగించవచ్చు. కానీ నేను గురువు, మీకు చెప్పాలి ఆ దరువు. లేకపోతే రేపటి భవిష్యత్తులో మీకు పోతుంది పరువు. ఇట్లా వినండి ఆయన జాగ్రత్తగా. సినిమా ఫంక్షన్ ఇటువంటి గురువులు ఈ రోజుల్లో చాలా కరువు. గురువు గారు మీ ఒంటి మీద దరువు వేస్తే పోయినట్టు ఫీల్ అవుతారా పరువు. అటువంటి గురువు కంట తెప్పిస్తారా కన్నీటి చెరువు. ఆయన లేకపోతే మీకు ఎవరేస్తారు ఎరువు. జన్మలెత్తినా తీర్చుకోలేరు బిడ్డ ఆయన అరువు. పెళ్ళాం బిడ్డలు ఇంటికాడ ఉంటే ఉదయం 8 నుంచి సాయంత్రం 5 దాకా మీరు కడుపున పుట్టకపోయినా మిమ్మల్ని బిడ్డలుగా చూసుకునేటటువంటి కాలేజీ. 25 ఏళ్ళు ఎట్ట తెచ్చావయ్యా ఇంత మేనేజీ. ఎవరిచ్చారయ్యా నీకు? ఎవరిచ్చారో తెలియదు నీకు ఎంకరేజ్. ఎలా వచ్చిందో తెలియదు కరేజీ. ఇంకో సంస్థ అయితే 25 ఏళ్ళకి అయిపోయేది డ్యామేజీ. నీకైతే ఇది చాలా ఈజీ. పోగొట్టావు బిడ్డల్లో ఉన్న లేజీ. అది నువ్వు సృష్టిస్తున్నటువంటి క్రేజీ. చాలా జాగ్రత్తగా కట్టావు ఈ బ్యారేజీ. ఎవరు చేయలేరు డ్యామేజీ. ఆయన కష్టపడి పైకి వచ్చాడు ఇంత స్టేజీ. అందుకే నేనెక్కాను ఈ స్టేజీ. అయినా వీళ్ళ అనుభవం ఉంది అంత నా ఏజ్. మీ వలన ఈరోజు ఇక్కడున్న ఉపాధ్యాయులు అందరం మీ అమ్మ అయ్యా వాళ్ళు పెట్టిన భిక్ష మీకు కాదు అన్నం పెడుతుంది మాకు. 100 రూపాయలు ఆయన చేతికి ఇస్తే 10 రూపాయలు ఉంచుకొని 90 రూపాయలు మాకు జీతం రూపంలో ఇస్తుంటే మేము ఇంత మెతుకు. మీ అమ్మ అయ్యా మాకు ఇచ్చిన బతుకు. లేకపోతే మా జీవితాలు అయిపోయి ఎప్పుడో ఉతుకు. ఆయనతో మేము అందుకే కనిపెట్టుకున్నాం అతుకు. ఆయన కంటి మీద రాకూడదు కంటి చినుకు. పద్ధతులు చూస్తే మాత్రం మాకు వణుకు. అందుకే ఆయన గురించి ఇంకేం మీరు మా దగ్గర ఉండాలి. ఆ వ్యక్తితో పరిచయం జీవితాంతం జీవితాల్లో ఉండాలి. మరలా ఆయన వల్ల బాగుపడ్డారు పిల్ల జల్ల. అది చేయటం ఆయనకే చెల్ల. అందుకే దాటొచ్చా జిల్లా ఎల్ల. కారణం మా మిత్రుడు శ్రీ గూండారెడ్డి కనుమర్ల. ఎలా ఒక్క ఊర్లోనే ఒక్క కాలేజీ పెట్టుకొని జరుపుకోవాల్సింది. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఎస్టాబ్లిష్ నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఇన్ అనదర్ ప్లేసెస్ మై ఫ్రెండ్ బికాస్ ఆఫ్ ది సపోర్ట్ ఆఫ్ ది స్టాఫ్. వాళ్ళు లేకపోతే మొత్తం స్టాఫ్. వాళ్ళు మనకున్నటువంటి హోపు. 25 ఏళ్లలో మన ఆశయాలు చేయలేదు ప్లాఫ్. వాళ్ళు పిల్లల మొహాల మీద చూపించారు లాఫ్. బాబు తీసావా స్నాప్? ఎందుకంటే 25 ఏళ్ల ఈ ఊపు ఇట్లానే కాపాడమని అయ్యవారుగా మీ ముందు చెయ్యి చాపు. మీ వలనే మా జీవితాలు అయినా తీపు. అందుకే మేము ఈ విధంగా వేశాం. లేకపోతే దిస్ ఈజ్ వండర్ ఫర్ మీ. 25 సంవత్సరాలు ఒక కాలేజీ నడపటం అంటే సామాన్యమైన విషయం కాదు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు పే సాలరీస్ టు ది స్టాఫ్ మెంబర్స్ బికాస్ ఆఫ్ ది పేమెంట్ ఇమిడియట్లీ మేడ్ బై ది పేరెంట్స్ ఇన్ ది కరెక్ట్ టైం. మీ పేరెంట్ అంటే తెలుసా? పి అంటే పిల్లల యొక్క, ఏ అంటే ఎదుగుదలకి, ఆర్ అంటే రక్తాన్ని, ఈ అంటే ఎంతైనా, ఎన్ అంటే నమ్మకంగా, టీ అంటే త్యాగం చేసే పార్వతీ పరమేశ్వర్. అటువంటి తల్లిదండ్రుల కడుపులో పుట్టిన మీరు
ఈ సినిమా వ్యామోహంలో, క్రికెట్ వ్యామోహంలో పడి బలైపోతుంది. మొన్న చూడు, ఏదో సినిమా యాక్టర్ వల్ల ఏదో జరిగితే మద్దతు పలికారని 14 మంది కుర్రోళ్ళు ఇంకా జైల్లో ఉన్నారు. వాట్ ఈస్ ది నీడ్ టు గివ్ సపోర్ట్? సినిమా యాక్టర్ ని ప్రేమించండి. ఆ ప్రేమించడం అంటే సినిమాలకు వెళ్ళండి, డబ్బు పెట్టిన నిర్మాతకు రూపాయల్లో చెల్లించండి, ఆదరించండి, గౌరవించండి. అదేందా పిచ్చి? ఇంకో 2 పిల్లలు ఇంకో సినిమా ఫంక్షన్ పోతూ యాక్సిడెంట్ అయిపోయి చచ్చిపోయారు. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఎవరు ఓదారుస్తారు? 17 ఏళ్ళు చేతికొచ్చిన బిడ్డ కళ్ళ ముందు కూలిపోయి రోడ్డు మీద పడుంటే ఆ తల్లిదండ్రుల బాధ ఎవరికి తెలుసు? క్రికెట్ ఏముంది అందులో? దేశం కోసం ఆడాలి. ఈ మధ్య చూడు ఎట్లా ఓడిపోయారు, భయంకరంగా ఓడిపోయారు. 20 రన్లకే అవుట్ అయిపోయారు. ఏం ఆడుతున్నారు? వాళ్ళకు దేశం కాదు గొప్ప. అడ్వర్టైజ్మెంట్లు ఏమొస్తాయా? ఎక్కడెక్కడ టీవీలో యాడ్లు వస్తాయా? ఎన్ని కోట్లు సంపాదించామా? ఇదే ధ్యాస. మీరేమో వాళ్ళ వెనకాల పడటం తమాసా. తల్లిదండ్రులు ఏం మాట్లాడలేక నిరాశ. మా కళాశాలకేమో మీరే ఆశ, మీ మీదే మాకు ధ్యాస. అందుకే మీ అభిమానాన్ని చూసా, అందుకే ఈ 4 మాటలు వేసి. నేను నిజంగా సార్ నాకు ఒక పెద్ద కోరిక ఉండేది. నేను క్లాసులోకి పోగానే బెంచీలు చూసుకుంటా, ఎక్కడైనా మా పేరు రాసి ఉంటారా పిల్లలని. ఒక్క బెంచీ మీద కూడా ఎవరి పేరు ఉండదు సార్. ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, చిరంజీవి, వాళ్ళ బెంచీలు వాళ్ళు ఎవరు? మీకు ఎవరో పాఠాలు చెప్పారా? మేము పాఠం. వీఆర్ హియర్, ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్, నో క్వశ్చన్ ఆఫ్ ఫియర్, బికాజ్ ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ మై డియర్, ఐ ఆమ్ నియర్. మీకోసం మేము ఉన్నాం. పడండి సార్, పడే వయసు. నా ఉద్దేశం పడే వయసు కాదంటే కింద పడే వయసు కాదు. క్షమించాలి, అయ్యో పొరపాటు మన్నించాలి. వీళ్ళంతా ఎవరు? ఈ రోజున ఈ డ్రెస్సులు వేసుకున్నాళ్ళు ఒకప్పుడు పొలం దగ్గరికి పోయి అయ్యకు తోడుగా కష్టపడుతూ, అయ్యతో పాటు శ్రమ పడుతూ, అయ్య ఇచ్చిన 4 రూపాయల రూపాయి దాచుకొని ఈ విధంగా ఎదిగి వృద్ధిలోకి వచ్చి ఈ రోజున ఈ ప్యాంటు షర్టు ఇటువంటి విలువ కలిగినవి వేసుకున్నారు. మరి మీరు ఎంతరా నీ బతుకు? 100 రూపాయల టికెట్ 2000 కొంట, 1200 రూపాయలకు కొంట, 700 రూపాయలకు నీకు బెనిఫిట్ షోలు కావాలా? ఎవరికి బెనిఫిట్ ఎవరికి బెనిఫిట్? వీటి నుంచి బయటపడండి. అయిపోయింది. 25 ఏళ్ల పండుగ రోజున గురువుగారు మీరు ఇంటర్మీడియట్, జూనియర్ ఇంటర్మీడియట్కు వీడుకోలు పలకటానికి ఈ ఫంక్షన్ జరుగుతుంది. అయిపోయింది. ఇంకా జూనియర్ ఇంటర్ పరీక్షలు లేవు, ఏమీ లేవు. ఐవార్లు ఏ మార్కులు వేస్తే ఆ మార్కులు. అంటే బిడ్డలు ఎదగాల, దెబ్బతినాలా? ఏంది ఆలోచన? ఎవరి మీద ఆరాధన? జూనియర్ ఇంటర్లో పరీక్షలు లేకపోతే ఎంత ఆవేదన. ఇంకా ఐవార్లో మేమేం చేస్తాం బోధన? ఇంకా మీ చేత ఏం చేయిస్తాం సాధన? మీరు కాలేజీకి వచ్చారా లేదని బయట రోడ్లో మేము చేయాలి శోధన. ఇదేంటి సార్ ప్రభుత్వం దీవెన? ఇట్లా ఉంటే ఎట్లా లాలన? రేపటి దేశమాతది మీది పరిపాలన, ముసలోళ్ళు మేము ఉంటాం మూలం. మీది ఈ దేశం మీదే. మీలో ఎవరు ఎంతెంత ఎత్తుతారో నేనున్నాను. ఏదో 50 మార్కులు 60 మార్కులతో పాస్ అయ్యేవాడిని, అంతకు మించి నాకు ఎక్కువ రావు. ఒకసారి 80 మార్కులు వచ్చాయి, ఆత్మహత్య చేసుకోవాలి. నాకొద్దు. ఐ ఎంజాయ్డ్ మై లైఫ్ టు గో టు మూవీస్, టు ప్లే స్పోర్ట్స్. కానీ ఏనాడు ఫెయిల్ అనేది జరగదు. అందులో గౌతమి కాలేజీలో చేరే పిల్లోడు నిరంతరం చేయాలి చదువుట డ్రిల్లు. అది గౌతమి సంస్థల థ్రిల్లు. ఉపాధ్యాయులకు ఉందా స్కిల్లు? వాళ్ళు లేకపోతే మీరు నిల్లు. వాళ్ళ అడుగుజాడల్లోనే వెళ్ళు. నీకెందుకు రా బిడ్డ ఈ కులమతాలు కుళ్ళు? వాటిని చూడకూడదు నీ కళ్ళు. జాగ్రత్తగా వేసుకోకపోతే కట్ అయిపోద్ది టైలు. నువ్వు చదివే నీ భవిష్యత్తుకు ట్రైలు. అది నా ఫీలు. జాగ్రత్తగా చేయండి మీ డ్రిల్లు, బయట పెట్టండి మీ స్కిల్లు. ఇటువంటి విద్యా సంస్థలు లేకపోతే మీ భవిష్యత్తు నిల్లు. బిడ్డ జాగ్రత్తగా ముందుకెళ్ళు. దీన్ని తెలుసుకొని సార్ మీకు నిజంగా ఒక విషయం చెప్పి నేను ముగించాను. ఎటువంటి యాక్సిడెంట్లు కూడా తప్పించుకొని, ఎటువంటి ఒంటి మీద గాయాలైనా తప్పించుకొని నువ్వు ఈ విధంగా మళ్ళా కొత్త జీవితాన్ని అడుగు పెట్టావంటే ఆ బిడ్డల ప్రేమ సార్, మాది కాదు. ఆ బిడ్డల ప్రేమ, వాళ్ళ ప్రేమ మిమ్మల్ని ఎప్పుడూ కాపాడుతుంది. తల్లి తండ్రి తర్వాత ఆ ఇద్దరు కలిపిన రూపమైన మీకు ఆ బిడ్డల ప్రేమ ఆశీస్సు ఎప్పుడు ఉండాలని నా ఆశీస్సు. ఇంకా కొత్త ఆలోచనలతో పదును పెట్టు నీ మేధస్సు, నిలబెట్టు మీ నాయన యశస్సు, కావాలంటే పోసుకో మా ఆయుష్. మీ నాయనది ప్రజలకు అంకితమైన మనస్సు, ఆయన స్నేహితుని అవటానికి ఎంతో చేసుకున్న తపస్సు. ఇంతటితో ముగిస్తున్నాను నా అడ్రస్ అని తెలియచేస్తూ ఆల్ ది బెస్ట్ ఇన్ కమింగ్ డేస్. మళ్ళీ కాసేపు అయిన తర్వాత మళ్ళీ మాట. థ్యాంక్ యూ సార్.